ఫ్రెండ్స్ వీడియో అయితే చేశారుగా. ఈ వీడియో ఎందుకు చేశా అంటే మన సబ్స్క్రైబర్ నేను నైట్ బీజిఎం పంపించిన అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో వచ్చేసింది. చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ అనేది పెట్టేసిన ఇది ప్రాబ్లం లింక్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వీడియో క్లిక్ చేసుకోండి. మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇన్పుట్ అనేది ఎలా యాడ్ చేసుకున్నాలో మీకైతే అర్థమవుతుంది. మీకు అది అర్థం కాలేకపోతే మీకు టెలిగ్రామ్లో రీ7 అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. ప్రాజెక్ట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకునండి. అక్కడి నుంచి అయితే చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు. అక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించని చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలక్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి డిస్క్రిప్షన్ కింద లింక్స్ అయితే ఇచ్చినాను కదా, బిగ్మర్ ప్రాజెక్ట్ సిక్ ప్రాజెక్ట్ అవి అయితే ఇంపోర్ట్ చేసుకుని ఇలా ఎలక్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకునండి. అలాగే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 క్లిక్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ పోతే ఫోటో అయితే యాడ్ చేసుకునండి. ఇలా ఫుల్ స్క్రీన్తో అయితే ఉండాలి. ఇలా లెగ్ ఇడ్డు వరకు ఇలా ఫుల్ అయితే ఉండాలి. ఇలా ఆ ఫోటో అయితే యాడ్ చేసుకున్నదండి. ఇలా ఫుల్ ఫోటో అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫుల్ ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. ఇలా చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ అయితే ఇలా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ రేకింగ్ అప్పుడు ఫ్రేమ్ అయితే PNG ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకునండి. ఇలా 9:16 క్రాపింగ్ చేసుకుని ఇలా పెట్టేసుకునండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మర్ పైన పని చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి మీద వచ్చేసి ఈ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా 3 times అయితే యాడ్ చేసేసేయండి. ఇలా నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో ఆ విధంగా 3 times అయితే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3.46 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇక్కడ ఈ ఫోటో అయితే యాడ్ చేసేద్దాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. మళ్ళీ 3 times అయితే యాడ్ చేసేసేయండి. ఈ ఫోటో అనేది ఇలా ఈ ఫోటో అనేది 3 times యాడ్ చేసిన తర్వాత 7.50 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే వేరే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. కొంచెం వేరే ఫోల్డర్లో ఉన్నాయి ఆ ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసేద్దాం. ఇలా ఈ ఫోటో అయితే యాడ్ చేసేద్దాం. ఇలా మళ్ళీ స్టెప్ అని ట్రిమ్ చేసేద్దాం. ఇక్కడ 9.05 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి వేరే ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. అక్కడ దగ్గర ట్రిమ్ చేసుకొని ఇలా ఈ ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో ఆ విధంగా ఫొటోస్ అయితే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సెక్ ప్రాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతున్నా కాపీ లేయర్ అయితే చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మర్ పైట ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. స్టార్టింగ్ ఫోటో యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, పేజ్ స్టైల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ ఆఫ్ ఫిల్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఆఫ్ చేసుకుని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇది అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత మీకు కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటారంటే ఇలా సైజ్ అనేది ఫింగర్స్తో ఇలా కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా సైజ్ తక్కువ చేసుకుని ఇలా పెట్టేసుకుంటారంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 3.46 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ ఆరమార్ పక్కన ప్లస్ అయ్యి కనబడుతుందా పేజ్ స్టైల్స్ వచ్చేసేయండి. ఇలా ఈ ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా మీరు కానీ కొంచెం సైజ్ తక్కువ చేసుకొని ఫింగర్తో వెళ్తే ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా మళ్ళీ సెక్ ప్రాట్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ రెండో ఇమేజ్ కనపడుతుందా, రెండో ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. క్యాన్వాస్ అయితే ఉంది. ఇలా రెండో ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, కాపీ లేయర్ ఎత్తేసేయండి. కాపీ లేయర్ ఎత్తేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మర్ పైట ఓపెన్ చేసుకొని ఇక్కడ ముందుకైతే స్క్వేర్ పేజ్ చేయండి. 1 మిల్లీసెకండ్ వరకు వచ్చి ఇమేజ్ క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, పేజ్ స్టైల్ పక్కన ఇలా కలర్ ఆఫ్ ఫిల్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఉంటుంది, టైమింగ్ ఆఫ్ చేసుకొని ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మీరు ఇక్కడ మీకు ఫేస్ కనిపించేలాగా పెట్టేసుకోవద్దండి. ఇలా ఫేస్ కనిపించకూడదు, ఇప్పుడే కనిపిస్తే బాగుంది. ఇలా పెట్టేసుకోండి. మీకు ఈ సైడ్ కొంచెం ఇలా
మీకు సైజ్ తక్కువ చేసుకుంటారో చేసుకునండి. ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి, టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 5.10 millisecond దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే మళ్ళీ పేస్ట్ చేసేసేయండి. ఇలా చేసేసి ఇలా వచ్చేసింది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటారంటే ఫింగర్స్తో కానీ ఇలా చేసుకునండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 3 ఇమేజ్ సంప్రదంగా ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకుని ఆర్మర్ పక్కన ప్లస్ అయ్యి సంప్రదంగా కాపీ లేయర్ అయితే చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ 2.24 millisecond దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసుకొని ఆర్మర్ పక్కన ప్లస్ అయ్యి సంప్రదంగా పేజ్ స్టైల్ పక్కన ఆర్మర్ కనబడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఉంటే టైమింగ్ ఇలా ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా ఫేస్ కనిపించేలాగే ఇలా ఫింగర్స్తో ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకునండి. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా చేసుకునండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 6.28 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్మర్ పక్కన ప్లస్ అయ్యి కనపడుతుంది, పేజ్ స్టైల్ పక్కన ఆర్మర్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని ఇలా పేజ్ చేసేసేయండి. ఇది ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకో అవసరం లేదు. ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇది ఫేస్ కనపడడం లేదు. ఇలా కొంచెం ఫింగర్స్ ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది, ఫేస్ కనిపించేలా 3వ ఫోటో అనేది ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేవ్ క్రాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత 4 ఇమేజ్ ఉంటుంది కదా, 4 ఇమేజ్ క్లిక్ చేసుకుని వాటన్స్లోకి వెళ్ళి యానిమేషన్ వెళ్ళి కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇలా ముందుకైతే స్క్వేర్ పేజ్ డబల్ బీక్ మార్క్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసేయండి 7.50 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్కి అయితే పేజ్ చేసేసేయండి. ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ చేసినారు డిఫరెంట్ టైప్లో, ఆ ఫొటోస్కి అయితే పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్లో ఫొటోస్ అయితే యాడ్ చేసినారు కదా, ఆ ఫొటోస్కి మాత్రమే ఈ యానిమేషన్ అయితే పేజ్ చేసేసేయండి. ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునేది. జై హింద్.